అందరికీ నమస్కారం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి మాట్లాడినప్పుడు కోడ్ రివ్యూ అనే మాట వింటూ ఉంటాం. చాలామంది ఏమనుకుంటారంటే ఇది కేవలం తప్పులు వెతకడమే అని. కానీ అది నిజం కాదు. ఇదొక రకంగా ఒక ఆర్ట్, మరో రకంగా ఒక సైన్స్. అసలు ఈ కోడ్ రివ్యూ మన టీమ్స్ని ఎలా స్ట్రాంగ్గా చేస్తుందో, మన సాఫ్ట్వేర్ని ఇంకా బెటర్గా ఎలా మారుస్తుందో ఈరోజు మనం కొంచెం డీప్గా చూద్దాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ఫస్టు కోడ్ రివ్యూ లేకపోతే వచ్చే రిస్కులేంటో చూద్దాము. ఆ తర్వాత అసలు కోడ్ రివ్యూ అంటే ఏంటి, అది ఎలా సొల్యూషన్ అవుతుందో తెలుసుకుందాం. మరి దానివల్ల వచ్చే లాభాలేంటి, అలాగే రివ్యూ చేసేటప్పుడు దేని మీద ఫోకస్ పెట్టాలి. ఫైనల్గా మంచి రివ్యూస్ చేయడానికి కొన్ని సూపర్ టిప్స్తో ముగిద్దాం. రెడీనా? లెట్స్ స్టార్ట్. ఓకే, మన మొదటి సెక్షన్ కోడ్లో దాగి ఉన్న ప్రమాదాలు. అంటే మనం రాసిన కోడ్ని అసలు ఎవరూ చెక్ చేయకపోతే, గుడ్డిగా ముందుకు వెళ్తే ఏమవుతుందో చూద్దాం. ఒక్క నిమిషం ఆలోచించండి. ఒకే ఒక్క లైన్, జస్ట్ వన్ బ్యాడ్ లైన్ ఆఫ్ కోడ్ ఎంత నష్టం చేస్తుందంటారు? పైకి చూస్తే చిన్న మిస్టేక్లానే అనిపించొచ్చు, కానీ దాని ఎఫెక్ట్ కొన్నిసార్లు మనం ఊహించనంత దారుణంగా ఉంటుంది. అసలు కోడ్ రివ్యూని పట్టించుకోకపోతే ఏమవుతుందంటే అదొక విషవలయంలో చిక్కుకున్నట్టే. చూడండి, ఫస్ట్ కోడ్ క్వాలిటీ పడిపోతుంది. అంటే దాని స్ట్రక్చర్ దెబ్బతింటుంది, అది చెయ్యాల్సిన పని సరిగ్గా చెయ్యదు. దానివల్ల టీంలో నాలెడ్జ్ షేరింగ్ ఉండదు, ఒకరినుంచి ఒకరు నేర్చుకోరు. దీంతో మళ్ళీ అదే పనిని రిపీట్ చేయాల్సొస్తుంది, రీవర్క్ అన్నమాట. ఫైనల్గా ఇవన్నీ కలిసి పెద్ద పెద్ద టెక్నికల్ ఇష్యూస్కి దారితీస్తాయి. ఇదొక సైకిల్ లాంటిది, ప్రాజెక్ట్ని నాశనం చేసే ఒక విలనిది. సరే, సమస్యల గురించి చూశాం కదా, ఇప్పుడు సొల్యూషన్ వైపు వద్దాం. మన సెకండ్ సెక్షన్ కోడ్ రివ్యూ పరిచయం, క్వాలిటీ ఇంకా కొలాబరేషన్ కోసం ఇదొక సూపర్ సొల్యూషన్. ఇంతకుముందు విలన్ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు మన కథలోకి హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంతకీ ఈ కోడ్ రివ్యూ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇదొక టీం మొత్తం కలిసి చేసే ఒక పని. దీని మెయిన్ టార్గెట్ ఒక్కటే, బగ్స్ పెద్ద తలనొప్పులుగా మారకముందే వాటిని పట్టుకుని ఫిక్స్ చేసేయడం. దీనివల్ల మన కోడ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఓకే, మన మూడో సెక్షన్ రివ్యూ వల్ల వచ్చే లాభాలు. ఈ కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టడం వల్ల మనకు దక్కే రివార్డ్స్ ఏంటో చూద్దాం పదండి. ఆలోచించండి, యూజర్స్కి ఇరిటేషన్ తెప్పించే బగ్స్ కంటే దారుణం ఇంకేముంటుంది? ఏమీ ఉండదు. అందుకే కోడ్ రివ్యూ వల్ల వచ్చే అతిపెద్ద బెనిఫిట్ ఇదే. ప్రాబ్లమ్స్ని ముందుగానే కనిపెట్టడం వల్ల మనం ఒక క్వాలిటీ ప్రోడక్ట్, ఒక నమ్మకమైన సాఫ్ట్వేర్ని డెలివరీ చేయగలుగుతాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. కోడ్ రివ్యూలు అంటే జస్ట్ కోడ్ని కరెక్ట్ చేయడం మాత్రమే కాదు, అవి ఒక రకంగా బెస్ట్ ట్రైనింగ్ టూల్స్ కూడా. సీనియర్ డెవలపర్స్ ఎక్స్పీరియన్స్ జూనియర్స్కి హెల్ప్ అవుతుంది, ఒకరి టెక్నిక్స్ ఇంకొకరు నేర్చుకుంటారు. ఇలా మొత్తం టీం కలిసి గ్రో అవుతుంది. ఒక ప్రాజెక్ట్లో ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో కోడ్ రాసుకుంటూ పోతే ఎలా ఉంటుంది? అదొక పెద్ద గందరగోళం. కానీ కోడ్ రివ్యూతో ఏం జరుగుతుందంటే మనందరం ఒకే స్టాండర్డ్స్, ఒకే బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతాం. అప్పుడు మన కోడ్ బేస్ చాలా క్లీన్గా ఒక పద్ధతిలో ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ అవుతుంది, ఎవరైనా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఒక్క మాటలో చెప్పాలంటే కోడ్ రివ్యూ మనకు 4 సూపర్ పవర్స్ ఇస్తుంది. 1, తక్కువ బగ్స్. 2, టీంలో నాలెడ్జ్ షేరింగ్. 3, అందరూ ఒకే కోడింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వడం. 4, కొన్నిసార్లు లీగల్ లేదా ఇండస్ట్రీ రూల్స్ని ఫాలో అవుతున్నామా లేదా అని చెక్ చేసుకోవడం. ఈ 4 కలిస్తే ప్రాజెక్ట్ సక్సెస్ గ్యారెంటీ. ఓకే, నెక్స్ట్ సెక్షన్ రివ్యూ చేసేవాళ్ళు దేని మీద ఫోకస్ పెట్టాలి. ఇప్పటిదాకా ఎందుకు చేయాలో చూసాం, ఇప్పుడు ఏమిటి ఇంకా ఎలా చేయాలో చూద్దాం. అసలు ఒక రివ్యూలో ఏమేం చెక్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఒక రివ్యూవర్ మెయిన్గా ఈ 5 విషయాల మీద కాన్సంట్రేట్ చేయాలి. ఫస్ట్, ఫంక్షనాలిటీ, అంటే కోడ్ అనుకున్న పని చేస్తుందా లేదా. 2, డిజైన్, దాని స్ట్రక్చర్ కరెక్ట్గా ఉందా. 3, రీడబిలిటీ, అంటే వేరే వాళ్ళు ఈజీగా చదివి అర్థం చేసుకోగలరా. 4, టెస్టింగ్, దీనికి రాసిన టెస్టులు సరిగ్గా ఉన్నాయా. ఇక చివరిది, మనకు పైకి కనిపించనివి, అంటే పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ లాంటివి. ఈ కోడ్ స్పీడ్గా ఉందా, సేఫ్గా ఉందా, ఇవన్నీ చూడాలి. కోడ్ రివ్యూ చేయడానికి మనకు ముఖ్యంగా 3 పద్ధతులున్నాయి. మొదటిది పీర్ రివ్యూ, ఇది చాలా కామన్, మన టీమ్మేట్స్ మన కోడ్ని చూస్తారన్నమాట. రెండోది స్పెషలిస్ట్ రివ్యూ, అంటే సెక్యూరిటీ లేదా పర్ఫార్మెన్స్ లాంటి ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఎక్స్పర్ట్ వచ్చి మన కోడ్ని రివ్యూ చేస్తారు. ఇక మూడోది పెయిర్ ప్రోగ్రామింగ్, ఇక్కడిద్దరు డెవలపర్లు ఒకే సిస్టమ్ మీద కూర్చొని కలిసి కోడ్ రాస్తారు.
సో రివ్యూ అనేది రాసేటప్పుడే రియల్ టైంలో జరిగిపోతుంది. సరే, మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చేశాం. మన ఫైనల్ సెక్షన్ గ్రేట్ రివ్యూస్ కోసం కొన్ని టిప్స్. రివ్యూని ఎఫెక్టివ్గా ఇంకా రెస్పెక్ట్ఫుల్గా ఎలా చేయాలో కొన్ని ప్రాక్టికల్ అండ్ ఎథికల్ సలహాలు చూద్దాం. రివ్యూ ప్రాసెస్ని ఈజీగా ఇంకా ఆబ్జెక్టివ్గా మార్చడానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఉన్నాయి. ఫస్ట్, ఒక కోడ్ రివ్యూ చెక్ లిస్ట్ మెయింటైన్ చేయండి. దీనివల్ల ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఉంటాం. రెండోది, రివ్యూకి పంపే ముందే ఆటోమేటెడ్ టూల్స్ టెస్టులు రన్ చేయాలి. అప్పుడు మనుషులు చిన్న చిన్న సింటాక్స్ తప్పుల మీద టైం వేస్ట్ చేయకుండా పెద్ద విషయాల మీద ఫోకస్ పెట్టొచ్చు. దీనివల్ల ప్రాసెస్ చాలా ఫాస్ట్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఫీడ్బ్యాక్ ఇచ్చే విధానం అది ఎప్పుడూ రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కోడ్ ఏంటి ఇంత కన్ఫ్యూజింగ్గా రాశారు అని అనడం వేరు, ఈ ఫంక్షన్ని చిన్న చిన్న పార్ట్స్గా బ్రేక్ చేస్తే బహుశా ఇంకా ఈజీగా అర్థమవుతుందేమో అని చెప్పడం వేరు. చూశారా తేడా? మొదటిది కోడ్ రాసిన వ్యక్తిని విమర్శించినట్టుంది, రెండోది కోడ్ని ఇంప్రూవ్ చేయడానికిచ్చిన సలహాలాగా ఉంది. గుర్తుంచుకోండి, కామెంట్ చెయ్యాల్సింది కోడ్ మీద, కోడర్ మీద కాదు. సరే, వెళ్లే ముందు ఒక ప్రశ్న. కోడ్ అంటే ఏంటి? అది కేవలం కంప్యూటర్కి మనమిచ్చే ఇన్స్ట్రక్షనా, లేక మనలాంటి డెవలపర్స్ మధ్య జరిగే ఒక సంభాషణ? కోడ్ రివ్యూ అనేది ఈ సంభాషణను ఇంకా అందంగా, అర్థవంతంగా మారుస్తుంది. మనల్ని కేవలం బెటర్ డెవలపర్గా మాత్రమే కాదు, ఒక బెటర్ టీమ్ ప్లేయర్గా కూడా తయారు చేస్తుంది.